రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని సందర్భంగా హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా రాజ్నాథ్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఆశ్చర్యపోయే రీతిలో బదిలిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఎక్కడ దాక్కున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ కూడా అంటున్నారు. మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అంటున్నారు. అలాగే ఈ టెర్రర్ అటాక్ కూడా మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా అలాగే ప్రపంచ దేశాల మొత్తం కూడా సంచలనం రేపినగా చూసుకోవచ్చు. కానీ ఉగ్రవాదుల దాడిని ఎలా చూడొచ్చు, అలాగే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? సైరామ్, ప్రత్యేకంగా ఏదైతే కొద్దిసేపటి క్రితము కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మనకు రాజ్నాథ్ సింగ్ సంబంధించి ఒక స్టేట్మెంట్, అంటే దాదాపు ఒక ప్రెస్ మీట్లో మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు ఉన్నటువంటి ఇప్పుడు అంటే ఉగ్రదాడి జరిగింది, ఉగ్రదాడిలో మాత్రం ఎవరైతే అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి తర్వాత ఇతర విదేశీయులకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇందులో దాదాపు 50 నుంచి 55 మంది పాల్గొన్నటువంటి అంటే సమాచారంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ఉదయం నుంచి జరుపుతున్నటువంటి సమావేశాలు దాదాపు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తర్వాత మనకు విదేశాంగ శాఖ మంత్రి తర్వాత జైశంకర్ తర్వాత అజిత్ దోవల్ తర్వాత మిగతా ఏదైతే అధికారులందరూ కూడా సమావేశం ఉదయం 10 గంటల నుంచి కంటిన్యూగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని తీసుకొని ప్రస్తుతము అంటే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే దాడికి ఉందో దానికి ధీటైన జవాబు తప్పకుండా చెప్తామంటూ కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. ఏ గుహలో దాక్కున్నా ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా బదులుకు బదులు చెప్తాము, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదంటూ కూడా రాజ్నాథ్ సింగ్ ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ దీనికి తప్పకుండా బదులు ఇస్తాము త్వరలోనే అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమెరికా నుంచి కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా రావడం జరిగింది. తర్వాత అమిత్ షా గారు కూడా కొద్దిసేపటి కిందమే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో ఏదైతే కేబినెట్ సమావేశం జరుగుతుంది, ఈ సమావేశంలో నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలను ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించినటువంటి కీలక సమాచారంతో నిన్నటి నుంచి ఇప్పటి వరకు అంటే జరిగినటువంటి దాడి గురించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు కూడా పూర్తి సమాచారాన్ని డాటాతో సహా కూడా మొత్తం అంతా కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు తీసుకురానున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉగ్రదాడులు జరిపారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రదాడులు, అయితే ముఖ్యంగా మనం వెనకాల చూస్తున్నాము ఇక్కడ మనకు ఎన్ఐఏ ఏదైతే రానాని అరెస్ట్ చేసినటువంటి దాదాపు లాస్ట్ మనకు 11వ తేదీన అంటే ముంబై బాంబు పేలుడులో కీలక వ్యక్తి అయినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 11వ తారీఖు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం అదే ప్లేస్ లోనే ఉన్నాము, అదే ప్లేస్ లోనే ఆయనను ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదిని బంధించినటువంటి స్థలము, ఆ స్థలంలోనే మనం ఇప్పుడు ఉన్నాము ప్రస్తుతము. అతనికి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఒకవైపు కూపీ లాగుతున్నారు, ఆ సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఏదైతే గతంలో జరిగినటువంటి దాదాపు 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఊచకోత మరొక ముందే మరొకసారి కూడా దాదాపు అప్పుడు 35 మంది సిక్కులను కూడా ఊచకొత్త కోసారు. అటువంటి సన్నివేశం కాకుండా మరొకసారి ఈ రోజు జరిగినటువంటి అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే దాడి మాత్రము దేశం కాదు ప్రపంచం యావత్తు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అన్ని దేశాలు కూడా ముక్తకంఠంతో పాకిస్తాన్ని మాత్రం అంటే ఇక్కడ పాకిస్తాన్ కాదు ఒక టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ పేరు పెట్టాలి అంటూ కూడా అందరూ కూడా ఏకధాటిగా చెప్తున్నటువంటిది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు నిన్న ఉగ్రదాడి చేసినటువంటి వారు అంటే ఎవరైతే పర్సన్స్ అంటే ఉగ్రదాడికి పాల్పడినటువంటి వ్యక్తులు దాదాపు 5 నుంచి 6 మంది వరకు ఉన్నట్లు కూడా సమాచారం. వారు మాత్రం ఒక కోడ్ భాష అంటే
వారు పష్టున్ భాషను మాట్లాడారు. అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు వారి గురించి ఒక్కొక్క సమాచారము అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పర్సన్స్కి అందుతుంది. వారు మాట్లాడినటువంటి భాష మాత్రం పష్టున్ భాష. అంటే పష్టున్ భాష ఎక్కువగా కూడా మనకు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడే భాషనే అది. అయితే వారు ఎవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళకి నిక్ నేమ్స్ మాత్రం వాళ్ళు పూర్తి పేర్లతో కాకుండా వారికి డిఫరెంట్ నేమ్స్ వాళ్ళు నిక్ నేమ్తో వాళ్ళు పిలుచుకున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే దాడి చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళంతా కూడా దీని కొరకు దాదాపు కూబింగ్లా అంటే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దాడికి పాల్పడ్డారు అన్నటువంటిది ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే అంటే చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియన్ కూడా ప్రకటించడం జరిగింది. మృత్యువాత పడినటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయలను ప్రకటించడం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు, కొద్దిగా గాయపడినటువంటి వాళ్లకు. రైట్ కల. అయితే ఇప్పటి వరకు ఊహా చిత్రాలు కూడా విడుదల చేశారు. అయితే కేంద్రం గట్టిగా స్పందించడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ప్రధాని మోదీ కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ఊహా చిత్రాలను ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఇక ప్రత్యేకంగా చూసినటువంటి సాక్షుల ద్వారానే ఒక పెయింటింగ్ వేయించి వీరు ఇలా ఉంటారు అని చెప్పేసి ఊహా చిత్రం మాత్రమే రిలీజ్ చేశారు. వీరు దొరకటే ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? అలాగే ఇప్పుడు సంబంధించినటువంటి టెర్రర్ అటాక్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే మీరు అన్నట్టుగా గతంలో చూసుకున్నట్టయితే సిక్కులను చంపినటువంటి ఊచకోత కోసినటువంటి ఘటన మరవక ముందే దాదాపు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే ఈ ఊహా చిత్రాలు నిజంగా గుర్తుపట్టే విధంగా ఉన్నాయా అసలు? ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఊహా చిత్రాలు అంటే ఎవరైతే అంటే అక్కడ వచ్చేటటువంటి పర్యాటకుల మొబైల్స్లో కెమెరాస్లో వాళ్ళు అందరూ కూడా ఫోటోలు దిగుతున్నటువంటి సన్నివేశంలో వాళ్ళ వీడియోస్లో ఆ రికార్డ్ అయ్యింది. ఆ వ్యక్తులు వచ్చినటువంటి సన్నివేశాలు కానీ వాళ్ళు వస్తున్నటువంటి మూమెంట్ కూడా కొన్ని వీడియోస్లో రికార్డ్ అయింది. దాని ప్రకారంగానే వారి విజువలైజేషన్స్ అన్నది చాలా ఈజీగా దొరకడం మనకి అయ్యింది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అందరూ కూడా వారి యొక్క షూట్ చేస్తున్నారు. అంటే ఒక ఫోటోస్ చూస్తున్నారు, తర్వాత ఒక వీడియోస్ కూడా వాళ్ళు షూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనే ఆ ముఖ చిత్రాలు తర్వాత వారి యొక్క స్ట్రక్చర్ అన్నది వేయడానికి వీలు కలిగింది. దాన్ని బట్టే పోలీస్కి ఇంటరాగేషన్లో మాత్రం ఖచ్చితంగా వారి ఫోటోలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ ఫోటోలను తర్వాత వీరి యొక్క ఏదైతే డ్రా చేశారో వాళ్ళని ఒక అంటే వీళ్ళు ఈ వ్యక్తులు చేశారనేది ఒక ఐడెంటిఫై వచ్చింది. మరొకటి సెకండ్ మనం ఇంకొక ముఖ్య పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పహల్గావ్ అనేది ఒక లోయ. ఆ లోయకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది ఒక ఎత్తైన ప్రదేశము. దాన్నే కేవలం ఎందుకు ఎంచుకున్నారంటే అక్కడ ఎవరైనా దాడి చేసినా ఆర్మీ నుంచి కూడా ఎటువంటిగా త్వరగా రియాక్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈజీగా మనము చాలా మందిని అక్కడ చంపడానికి ఒక అవకాశం ఉంటుందని టెర్రరిస్టులు ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం. మూడవది ఆ పహల్గావ్ అన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతము తర్వాత పర్యాటకులు వచ్చేటటువంటిది అందరూ కూడా చాలా హై రిచ్ పీపుల్ అందరూ కూడా. ఎందుకంటే దానికి ఒక ఖరీదైనటువంటి ప్రాంతము, అక్కడ ఉండడానికి కూడా చాలా మంది ఒక రిచ్ పీపుల్ వస్తూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని వాళ్ళు అంటే దాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. నాలుగవది మనకి ఏదైతే ఇక్కడ జేడి వారన్ వచ్చినటువంటి సన్నివేశము ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సన్నివేశానికి ఎందుకంటే అంటే ఉగ్రవాది యొక్క అటాక్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలి, ప్రపంచానికి తెలియచేయాలి, మా ప్రతాపం తెలియచేయాలన్నటువంటిది ఉగ్రముఖ చేసినటువంటి దుశ్చరణే ఇది. అయితే జేడీ వాన్స్ వచ్చినటువంటి సమయంలోనే ఇది జరిగింది. అంతకుముందు కూడా 2013లో మనకి బిల్ క్లింటన్ వచ్చినటువంటి సమయంలో కూడా ఇలాంటి ఉగ్రదాడి జరిగింది. అప్పుడు అమర్నాథ్ యాత్రికుల పైన బేస్ క్యాంపులో జరిగింది. కానీ అప్పుడు జరిగిన తర్వాత మరి ఈసారి కూడా జరిగింది. అంటే ఒక దేశాధ్యక్షులు మన దేశం వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి ఉగ్ర రూపాన్ని చూపించాలి, ఒక పంజా విసిరాలనే ఉద్దేశంతో దాడి చేస్తూ ఉంటారు. కానీ అంటే ఇక్కడికి చాలా మంది కూడా పర్యాటకులు అనుకోవచ్చు అందరూ కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు వారికి ధైర్యం చెప్పడము, తర్వాత ఏదైతే పార్థివ దేహాలు ఉన్నాయో వారందరికీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి అధికారులకు కూడా ఆయా రాష్ట్రాలకు పంపించడం జరిగింది. మొత్తం మీద మాత్రము ఇప్పుడు 6 గంటలకు జరిగేటటువంటి ఏదైతే కేబినెట్ సమావేశం ఉందో చాలా కీలకమైనటువంటి మోదీ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా అంటే వాళ్ళకి తగిన జవాబు మాత్రం ఖచ్చితంగా చెప్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కళ. ఎట్టకేలకు కేంద్ర సర్కార్ అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఇక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తోంది. దీనికి సంబంధించి కూడా గట్టిగా దెబ్బకు దెబ్బ తీసే విధంగా ప్రధాని మోదీ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇక ఈ సందర్భంగా అమాయక ప్రాణాలపైన కూడా ఈ యొక్క ఉగ్ర చర్యను తీవ్రంగా ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నాయి. థ్యాంక్ యూ కళ.